దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భీకర ఉగ్రదాడిని తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతోంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రానాను భారత్కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడంతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నాటి దాడికి ముందు తహవూర్ ఉత్తర దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్ కస్టడీలోకి రానున్న రానాను విచారిస్తే వాటికి సంబంధించిన పలు చిక్కు ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రానాను భారత్కు అప్పగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. నాటి ఘటనకు కొన్ని రోజుల ముందు తహవూర్ భారత్లోని పలు రాష్ట్రాల్లో తిరిగినట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర దక్షిణాదిలోని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్ని సందర్శించినట్లు వెల్లడించారు. ఉగ్రదాడి కుట్రకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ గురించి శోధిస్తున్నప్పుడు రాణా గురించి అధికారులు కీలక అంశాల్ని గుర్తించారు. తన భార్య సమర్జ్ రాణా అఖ్తర్తో కలిసి ముంబై, ఢిల్లీ, ఆగ్రాతో పాటు ఉత్తరప్రదేశ్లోని హాపూర్, గుజరాత్లోని అహ్మదాబాద్, కేరళలోని కొచ్చి ప్రాంతాల్ని రాణా సందర్శించినట్లు అధికారులు గుర్తించారు. 2008 నవంబర్ 13 నుంచి 21 తేదీల మధ్య ఆ ప్రాంతాల్లో రాణా తిరిగినట్లు కనుగొన్నారు. అక్కడ బస చేసిన ప్రాంతాల్లో రాణా తన చిరునామాగా ఇమ్మిగ్రెంట్ లా సెంటర్ నుంచి బిజినెస్ స్పాన్సర్ లేఖ, అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని కుక్ కౌంటీకి చెందిన ఆస్తి పన్ను చెల్లింపు నోటీసును ఇచ్చినట్లు గుర్తించారు. ఇప్పుడు భారత్కు రాణాను తీసుకొస్తే వీటికి సంబంధించిన పలు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అసలు ఆయా ప్రాంతాలకు రాణా ఎందుకు వెళ్లాడో, అక్కడ ఏం చేశాడో, ఎవరెవరిని కలిశాడో అనే విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ తహవూర్ రాణాను అప్పగిస్తామని ప్రకటించారు. అయితే రాణా అప్పగింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా సుప్రీంకోర్టులో రాణా తుది అప్పీల్కు వెళ్లడంతో అతడి అప్పగింత మరికొన్ని వారాల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. అంతకుముందు తన పిటిషన్ను సమీక్షించాలంటూ దాఖలు చేసిన విజ్ఞప్తిని అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రాణా అప్పగింతకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో అతడు మానవతా దృక్పథంతో తుది అప్పీల్ దాఖలు చేయడంతో అప్పగింత ఆలస్యమయ్యేలా ఉంది. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన రాణా గతంలో పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. ముంబై ఉగ్రదాడి కుట్రకు ముందు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తముంది. రాణా, హెడ్లీపై ఉగ్రదాడులు, కుట్ర కేసులు నమోదయ్యాయి. 2008లో ముంబైపై ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు రాణాకు సంబంధాలు ఉన్నాయంటూ 2011లో ఫెడరల్ జ్యూరీ అతన్ని దోషిగా నిర్ధారించింది.